హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ నౌ వార్తలు. బిగ్ బాస్ సీజన్ 9 ఆల్రెడీ ఈ వారానికి నామినేషన్కి సంబంధించిన టాస్క్లు అయినవి కూడా జరిగాయి. మొత్తానికి 7 అయితే నామినేషన్స్లోకి వచ్చారు హౌస్ నుంచి. ఇక నిన్న జరిగిన తతంగం కానీ నిన్న గొడవ కానీ చూస్తే కారపొడి గొడవ ముఖ్యంగా ఎవరైతే కిచెన్ ఇన్ఛార్జ్ ఉన్నారో తనూజ, సో తన ప్లేస్లో సంజనానే కిచెన్ ఇన్ఛార్జ్గా అవ్వడం గొడవలన్నీ సద్దుమణిని తన ఏమేం కావాలో అన్నీ చూసుకుంటూ, అంటే తన చేతిలోనే ఉంది కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉందన్నమాట. ఇప్పుడు తన వల్లే గొడవలు కాబట్టి. సో ఆ గొడవ అయితే ఏం లేదు, అందరూ కామ్ అయ్యారు, సెట్ అయ్యారు. రాత్రంతా గుసగుసలు ఎదవ గోల చూసిన వాళ్ళకి, అంటే లైవ్ చూసిన వాళ్ళకి నరకం మాట. ఆ గుసగుసలు ఆ గోల ఏం చేస్తారు, పొద్దున్న రాత్రంతా గుసగుసలు చేసుకుంటూ పొద్దునంతా నిద్రపోతూ ఉండడం, ఇదే సరిపోతుంది. పాత ఎపిసోడ్లో అలా పడుకుంటే కుక్క అరవడం వెంటనే తీసుకెళ్ళి పూల్లో పడేయడం జరిగేది. చాలా ఫన్నీగా కూడా ఉండేది, బాగుండేది. తీసుకెళ్ళి పడేయడమే కదా, వెళ్ళి దూకడం లేదంటే తీసుకెళ్ళి పడేయడం. ఇప్పుడు అలా లేదు, టాస్క్లు ఉన్నాయి కదా, ఆడిన తర్వాత దూకుదాంలే అప్పుడు చేస్తాంలే అని చెప్పేసి చాలా నెగ్లెన్సీగా ఉన్నారు అందరూ కూడా. దీనికి ఖచ్చితంగా బిగ్ బాస్ ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి గట్టిగా వీళ్ళకి వార్న్ చేయడం లేదంటే పనిష్మెంట్ చేయడం ఇంకా చేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. సో అది అక్కడ వరకు. ఇక నామినేషన్స్ సంబంధించిన కేటగిరీకి ఇక్కడ టాస్క్ల దగ్గరికి వస్తే కనుక రెచ్చిపోయి ఆడాడు సుమన్ శెట్టి అయితే. సో చాలా బాగా ఆడుతున్నాడు, మంచి ఫిజిక్ మనడు, కొంచెం బొద్దుగా లావుగా ఉన్నా కానీ బాగా బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు. తను ఏంటి, రాము ఏంటి, ఫ్లోరా షైనీ ఏంటి, చాలా బాగా చేశారు. ఇక తనూజ, సుమన్ శెట్టి ఈ వారం ఎలిమినేషన్ నుంచి ఫస్ట్ సేవ్ అయిన వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా. వీళ్ళ దగ్గర నుంచి గేమ్ ఎవరైతే గెలుస్తూ వస్తున్నారో ఆ వాళ్ళు ఒకళ్ళని నామినేషన్ చేయాలి. ఆ నామినేషన్ చేసిన తర్వాత దీనికి సంబంధించి డైస్ ఇదంతా వేసేది మాత్రం కెప్టెన్ పవన్. తను డైస్ వేయడం, ఆ డైస్ వేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే లూడో టైప్ గేమ్ ఉందో ఆ గేమ్ ఆడడం, అక్కడ ఉన్నటువంటి నామినేషన్ వచ్చిందా లేదంటే వేరేది ఏమైనా వచ్చిందా అనేది తను చెప్పడం, అది చూసుకుని వాళ్ళు నామినేట్ చేయవలసి ఉంటుంది. అంటే నామినేషన్ అయిన వాళ్ళు కూడా వేరే వాళ్ళని నామినేషన్ చేసే కొత్త రకం గేమ్ మాట అది. సో అది అయితే ప్రాసెస్ జరిగింది. మొత్తానికి 7 అయితే నామినేషన్స్లో ఉన్నారు ఈ వారం. వాళ్ళలో ఫ్లోరా షైనీ ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా ప్రతి వారం ఖచ్చితంగా నామినేషన్స్లో ఉండేది ఎవరంటే ఫస్ట్ ఫ్లోరా షైనీ. లక్కీగా పెద్దగా ఆడకపోయినా కానీ ప్రయత్నిస్తుంది, కానీ పెద్దగా ఎంటర్టైన్మెంట్ అది లేకపోయినా సేఫ్ అయిపోతుంది. ఎలా సేఫ్ అవుతుందో బిగ్ బాస్కి తెలియాలి, అది మనకైతే తెలియదు. బిగ్ బాస్ ఏదో చేస్తున్నాడు. ఫ్లోరా షైనీ అంత ఇష్టమా మరి బిగ్ బాస్కి, ఏంటో మరి చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ వారం ఉంచుతారో లేదో. ఇక తర్వాత నామినేషన్స్లో ఉన్న రచ్చరంబోలో ఎవరంటే శ్రీజ. ఈ అమ్మాయి ఇంటికి నుంచి బయటికి ఎప్పుడు వెళ్ళిపోతుందా అని చూస్తున్నారు అన్నమాట జనం అందరూ. ఆల్రెడీ ఒకళ్ళు బయటికి వెళ్ళిపోయారు, ఈ వీక్ తిన్న కూడా బయటికి పంపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా జరుగుద్ది, వెయిట్ చేద్దాం మనం. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రియా బయటికి వెళ్ళింది. ఇప్పటివరకు నాకు తెలిసి ఇన్ని సీజన్లు జరిగినాయి, కానీ బజ్జను కూడా ట్రోల్ చేసింది ఎవరంటే ఈ సీజన్లో ప్రియా ఎపిసోడ్ అని చెప్పొచ్చు. అసలు ఒక్కసారి ఆ సోషల్ మీడియా కానీ యూట్యూబ్ కానీ ఆన్ చేసి చూడండి. ప్రియా ఎపిసోడ్ శివాజీ చేసిన బజ్లో అసలు మామూలుగా ఆడుకోలేదు, శివాజీయే ఆడుకున్నాడు ప్రియాని. మనడు శివాజీ గారు ఇంకా మామూలుగా ఉండదు కదా, తెలుసు మనకు ఆయనతో ఎలా ఉంటుందో. అలాంటిది బజ్లో శివాజీ గారు ప్రియాని ఆడుకున్న విధానం చూస్తే కనుక తన పాయింట్లు, తను చేసిన పనులు గుచ్చినట్టు కరెక్ట్గా చెప్పాడు ఆయన. సో అదే దాన్ని ట్రోల్ చేస్తున్నారు. రకమైన కామెడీ ఉంటుంది అన్నమాట. కుదిరినప్పుడు ఖాళీగా ఉంటే చూడండి ఒకసారి. ఇక మళ్ళీ ఈ నామినేషన్ సంగతికి వస్తే కనుక ఇంకా నామినేషన్స్లో ఉన్నది ఎవరంటే పవన్ కళ్యాణ్. ఇతను కూడా రెగ్యులర్గా వస్తున్నాడు, మరి ఈసారి ఉంటాడా పీకుతాడా అనేది చూద్దాం. ఇక హరీష్ ప్రతి వీక్లో కూడా ఉంటున్నాడు నామినేషన్స్లో. ప్రగట్బాల్ బలుగుతూ ఉంటాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు, స్టంగ్ స్లిప్ అవుతూ ఉంటాడు. అది బూతు మాట్లాడినా కూడా చాలా తప్పని వెనకేసుకొచ్చుకుంటూ ఉంటాడు. నాగార్జున గారు చెప్పినా కూడా అంటే మనోడు ఏంటో అదో టైపు, మాస్క్ మ్యాన్ అంటారు, అంకుల్ అంటారు, గుండు అంకుల్, ఏమో అర్థం కాడాడు. ఇక్కడ సంజన కోసం చెప్తే కనుక ఈ వీక్ నామినేషన్స్లోకి వచ్చింది మళ్ళీ. అమ్మ ఈవిడు పిఆర్ టీం ఏమిటో నాకు తెలియదు, కానీ నేను ఎవరిదే చూడలేదు. అసలు రేంజ్లో ఉంటుంది పిఆర్ వర్క్ అయితే. ఆఖరికి మన ఆదిరెడ్డిని కూడా పిఆర్ టీం వదలట్లేదు. సంజన పిఆర్ టీం ఆదిరెడ్డిని కూడా ఆదిరెడ్డికి కూడా వార్నింగ్ ఇస్తుందని ఆదిరెడ్డే చెప్పాడు. సో అంత దారుణంగా ఉంది ఈ పిఆర్ టీం. సో తిన్న కదిపి ఛాన్స్ అయితే ఉండదేమో, బిగ్ బాస్ కూడా కదపడు, ఎందుకంటే ముందే కంటెంట్ అయితే ఇస్తుంది కాబట్టి. సో ప్రాబ్లం లేదు. సంజనాకి ఎటువంటి ప్రాబ్లం, నామినేషన్స్లో ఉన్నా కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక రీతు కూడా నామినేషన్స్లో ఉంది.
తినకు కూడా పర్వాలేదు, ఓటింగ్ పడుతూ ఉంది. మరి ఈ వారం ఏం చేస్తారో చూద్దాం. నామినేషన్స్లోకి అయితే వచ్చింది ప్రియ. ఇక కొత్తగా హౌస్లోకి వచ్చినటువంటి దివ్యను కూడా పాతోళ్ళు కామనర్సే ఫస్ట్ నుంచి వాళ్ళే టార్గెట్ చేశారు అమ్మాయిని. కొత్తగా వచ్చినా కూడా అమ్మాయిని ఏం వదలలేదు. ఆ అమ్మాయిని నామినేషన్స్ ఏదైతే పెట్టారు, ఎటువంటి ఇమ్యూనిటీ పవర్ కూడా ఇవ్వలేదు అమ్మాయికి ఫస్ట్. సో నామినేషన్స్లోకి అయితే ఆ అమ్మాయిని కూడా గెంటేశారు. మొత్తానికి 7 ఉన్నారు. సేఫ్ అయ్యింది మాత్రం టోటల్గా తనూజ, సుమన్ శెట్టి, డీమాన్ పవన్ కెప్టెన్ కాబట్టి తన సేవ్ అయ్యాడు. ఇక భరణి యాజ్ యూజువల్గానే సేవ్ అయ్యాడు. ఎమాన్యుయల్ సేవ్ అయ్యాడు. ఇక ఫైనల్గా రాము రాథోడ్ కూడా ఈ వారం సేఫ్లో ఉన్నాడు. చదరంగం కాదు రణరంగం అంటూ బిగ్ బాస్ తన పావుల్ని కదుపుతూ గేమ్ ఆడుతూ రణరంగాన్ని సృష్టించాడు. ఆల్రెడీ ఒక కామనర్ని లోపలికి తీసుకొచ్చి, ఇంకా కామనర్ని ఎవరన్నా తీసుకొచ్చే ఛాన్స్ ఉందా, లేదంటే ఒక 5 పేర్లు అయితే సెలబ్రిటీలు బాగా వినిపిస్తున్నాయి, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి, వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని చెప్పి. సో ఈ గేమ్ ఏమన్నా మళ్ళీ మార్చి తను ఇక్కడ తీసుకొచ్చి ఇంకా రచ్చ రంబోలా చేయడానికి ఏమైనా ప్రయత్నిస్తాడా అనేది వేచి చూడాల్సిందే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.